ఇస్కాన్ మందిరాల్లో, వైష్ణవ ఆలయాల్లో ఇదే విధంగా నిత్యానంద త్రయోదశి వేడుకలు జరుపుకుంటున్నారు. మనకి రామ లక్ష్మణుల గురించి తెలుసు. రామలక్ష్మణుల గురించి విన్నారు కదా. రామలక్ష్మణులు అనండి. రామలక్ష్మణుడు, అలాగే కృష్ణ బలరాములు విన్నారు కదా. కలియుగంలో కృష్ణ బలరాములే గౌరంగ మహాప్రభు, నిత్యానందులు. జనాలకి ఎక్కువ మంది తెలియదు ఈ విషయం. ఎందుకంటే తెలుసుకోవడానికి ఎన్నో జన్మల మీరు ఇక్కడ ఒక 100 మంది 150 మంది ఇక్కడ కూర్చున్నారంటే మీరు సామాన్య వ్యక్తులు కాదు. అంటే మీరు ఆల్రెడీ BA పాస్ అయినారు, MA పాస్ అయినారు. దానిలో భక్తిలో కూడా అంటే కదా, ఈయన 10వ క్లాస్ భక్తి చేస్తున్నాడు, ఈయన డిగ్రీ భక్తి చేస్తున్నాడు, ఈయన PG పోస్ట్ గ్రాడ్యుయేట్ భక్తి చేస్తున్నాడు. భక్తిలో కూడా కొంతమంది హరే కృష్ణ అంటారు, తర్వాత వాళ్ళు మాంసాహారం తింటారు, హరే కృష్ణ అంటారు, సినిమాలు, ఆ తర్వాత వాళ్ళు డబ్బు సంపాదన కోసం అబద్ధాలు చెప్పడం, అన్యాయాలు చేయడం, హరే కృష్ణ కూడా అంటారు. ఈ వీళ్ళంతా కూడా 10th క్లాస్లో ఉన్నారు. స్కూల్ స్టూడెంట్స్. భక్తిలో బాగా ఎదగలేదు. భక్తిలో ఎదిగితే మనకు మాంసం తినాల్సిన అవసరం ఏముంది? భక్తిలో ఎదిగితే మనం సిగరెట్లు తాగాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే మనకి హరే కృష్ణ అనడంలో కనిపించటం లేదు కాబట్టి ఇంకా మనం ఈ భౌతిక వస్తువుల యొక్క మత్తు దాన్ని తీసుకోవాల్సి వస్తుంది. కానీ హరే కృష్ణ అనే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. హరే కృష్ణ అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇంకా భక్తి స్కూల్లో అడ్మిషన్ తీసుకోలేదు. వాళ్ళంతా ఇంకా కుక్కలు పిల్లుల్లాగా. ఒకసారన్నా మీరు 10 కుక్కల్ని ఒకచోట కూర్చోబెట్టి మీరు కొట్లాడకుండా ఉండండి, వీలు కాదు. అవి ఎగురుతూ ఉంటాయి, మీద పడుతూ ఉంటాయి. అవి ఏం చేస్తాయి మనకు తెలియదు కదా. కుక్కలు అవి ప్రశాంతంగా కూర్చోలేవు. కానీ మనుషులైతే అంటే ఇక్కడ నేను ఏం చేయాల్సి ఉంటుంది, నేను ఇక్కడ ఏం చేయకూడదు, ఏం చేయాల. కాబట్టి ఏ మనుషులైతే పశువుల్లాగా బతుకుతూ ఉంటారో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. ఏది కూడా వాళ్ళు భగవద్గీతలో 16వ అధ్యాయంలో భగవంతుడు ఏం చేయమంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. మనుషులు ఏం ఆలోచిస్తున్నా, ఏం చేస్తున్నా తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. శాస్త్రాల్లో చెప్పినట్టుగా మనం బతుకుతున్నామా లేదా? మీరు ఎవరిని ఇప్పుడు మీరు స్కూల్ స్టూడెంట్స్ అయ్యారు, ఎందుకంటే హరే కృష్ణ అన్నారు, ఇస్కాన్ మందిరానికి వస్తున్నారు. అయినా కూడా మీలో ఐ థింక్ సో, నేను అనుకుంటా కొంతమంది ఇక్కడ ఇంకా మాంసాహారం తినేవాళ్ళు ఉన్నారు. మొహమాటం లేకుండా ఇక్కడ ఎవరైనా ఇంకా గుడ్లు చేపలు మాంసం తినేవాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. ఉన్నారా? ఉంటారు కొంతమంది. ఎవరు లేరా? గుడ్లు చేపలు మాంసం అది వినపడుతుంది అక్కడ, వినపడుతుంది అక్కడికి.
ఏం వినపడింది? ఈ హాల్లో ఎవరూ లేరు. వెరీ గుడ్. మీరు తింటారా? చేయెత్తింది. ఏం తింటారా? సంతోషంగా కోళ్ళు మేకలు తింటారా? వీళ్ళని స్కూల్ స్టూడెంట్స్ హరే కృష్ణ అంటున్నారు, ఇంకేం చేయాలో తెలీదు. ఆ తర్వాత నెక్స్ట్ డిగ్రీలోకి వచ్చిన వాళ్ళకి అంటే భక్తుల డిగ్రీ తీసుకున్న వాళ్ళు, భక్తులు అయినట్లయితే కృష్ణుడు భగవద్గీతలో చెబుతున్నాడు, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. వాళ్ళకి భగవద్గీతలో భగవంతుడు మనుషుల్ని ఏ విధంగా బతకమంటున్నారు. వాడెవడో లేచి అడుగుతాడు, నేను క్రిస్టియన్ని సార్ భగవద్గీత అంటున్నారని. నువ్వు భగవద్గీత చదవలేదు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నావు. భగవద్గీత చదివితే నేను హిందూని ముస్లిం అండు. ఏమంటాడు? అహం బ్రహ్మాస్మి. భగవద్గీత చదివినాడు, నేను ఈ శరీరం కాదు, నేను ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మని. అప్పుడు మీరు డిగ్రీ లెవెల్కి వచ్చినట్టు. అటు డిగ్రీ లెవెల్లో లేనివాడు, ఏం సార్ నీ ముస్లిం భగవద్గీత చదవమంటున్నారు, మా గ్రంథం అది కాదు కదా. ఆత్మజ్ఞానం లేదు కదా, అందుకని ఇట్లంతా మాట్లాడుతూ ఉంటారు. మేమైనా హిందువులను భగవద్గీత చదువుతున్నామా? మేము జ్ఞానాన్ని పొంది శరీరం ఆత్మకి తేడా తెలుసుకుని భగవద్గీతనిచ్చి హిందువు పోయింది. మేము హిందూ అన్నం కూడా వదిలిపెట్టాం. అటు పుస్తకంలో ఉందిగా, సనాతన ధర్మము మానవత్వం దైవత్వానికి దారి. ముందు మనుషుల్లాగా బతకాల కదా. ఆ తర్వాత దైవత్వం అంటే ఆధ్యాత్మికం, భగవంతుడితో సంబంధం. అటు ముందు మనం మనుషుల్లాగా అంటే మాంసాహారము, మత్తు పదార్థాలు, ఈ పనికిమాలిన అలవాట్లు. మీరు క్రికెట్ ఆడతారు, టెన్నిస్ ఆడతారు, కాలు ఇరిగితే రెస్ట్. అంటే కాలు ఇరిగితే ఏం చేస్తారు? గమని కూర్చోవాలి. అంటే ఇవన్నీ కూడా మీకు ఆఖరి దాకా. అలాగే మీరు ముసలాళ్ళు అయిపోతారు, ఇంక టెన్నిస్ ఏం ఆడతారు? ఆడలేరు. అది వీటంతా దీని అంటారు, దీన్ని చీప్ ఎంటర్టైన్మెంట్ కదా. కానీ నిజమైన ఎంటర్టైన్మెంట్ చక్కగా మనం ఆత్మస్థాయిలో ఇప్పుడు తుకారాము, ఆయన త్యాగరాజు, తర్వాత ఆ కర్ణాటకలో పురంధర్ దాసు, వాళ్ళంతా క్రికెట్లు హాకీలు ఆడారా ఏంది? వాళ్ళు మనకంటే ఎక్కువ సంవత్సరాలే బతికారు. మొన్న నేను కుంభమేళాలో ఉన్నప్పుడు రామానుజాచార్యులు వారి తిథి వచ్చింది. అదే రోజు నన్ను క్లాస్ ఇవ్వమన్నారు. ఈరోజు సుఖదేవ్ మహారాజు గారు అక్కడ దేశం అంతటి నుంచి కృష్ణ భక్తులు వచ్చిన్నారు ఇస్కాన్ వాళ్ళు. రోజు ఒక స్వామిని, మహారాజు ఈరోజు మీరు క్లాస్ ఏంటి, రేపు ఆయన మొరీషియస్ నుంచి సుందర చైతన్య స్వామి ఆయన వచ్చినాడు. ఒకరోజు ఆయన్ని క్లాస్ ఇవ్వమన్నారు. ఇంకో రోజు ఆయన ఒరిస్సా నుంచి వచ్చినాడు, భువనేశ్వర్ నుంచి. కొత్త లీడర్స్ని ఆ రోజు ఏమైనా విశేషమైనటువంటి తిథి ఉంటే ఆ తిథి గురించి కూడా మాట్లాడు. రామానుజాచార్యులు ఆయన 1017వ సంవత్సరంలో పుట్టి, అంటే 11వ శతాబ్దంలో 17వ సంవత్సరంలో పుట్టి ఆయన 1137వ సంవత్సరంలో శరీరం వదిలిపెట్టాడు. ఎన్నేళ్ళు బతికాడు? 120 ఏళ్ళు. అంటే 10 నుంచి 1137 అంటే 120 ఏళ్ళు బతికాడు. ఆయన గుడ్లు చేపల మాంసం తెల్ల, ఆయనేమి ఫుట్బాల్ క్రికెట్ ఆడలే ఆయన. కానీ ఆయన యాక్టివ్గా దేశం అంతా తిరిగాడు.
ఆ బద్రీనాథ్ దగ్గర నుంచి ఆ రామేశ్వరం దాకా అటు ద్వారక నుంచి ఆయన జగన్నాథ్ పురి, సౌత్ ఈస్ట్ వెస్ట్, వెస్ట్లో ద్వారక ఉంది గుజరాత్, ఈస్ట్ ఒరిస్సాలో జగన్నాథ్ పురి ఉంది. హిమాలయాల్లో చైనా బార్డర్ దగ్గర అక్కడ బద్రీనాథ్ ఉంది. ఇక్కడ శ్రీలంక బార్డర్ దగ్గర ఆఖరిలో రామేశ్వరం, చార్ధామ్ అంటారు. ఇవి ఉన్నాయి. ఆయన శుభ్రంగా దేశం అంతా తిరిగాడు. ఆ తర్వాత విశేషమైన పండగలు జరుగుతున్నప్పుడు, ఉత్సవాలు శ్రీరంగం ఆయన హెడ్ క్వార్టర్స్, రామానుజాచార్యుల వారి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అప్పుడప్పుడు నేను అడుగుతూ ఉంటా, వినపడుతుందో లేదో వింటున్నారో లేదో, అంటే వినపడుతుందో లేదో వింటున్నారో లేదో. ఆయన హెడ్ క్వార్టర్స్ శ్రీరంగం. మధ్వాచార్యులు ఉన్నారు, మధ్వాచార్యులు ఆయన హెడ్ క్వార్టర్స్ కర్ణాటకలో ఉడిపి. ఎక్కడ? ఉడిపి. ఈ ఉడిపి హోటల్ కాదు, అదే అక్కడ ఉడిపిలో ఉండే హోటల్ చైనా హోటల్, నేను ఉడిపి హోటల్స్ అంటారు. అది సరే, కానీ మనం మాట్లాడేది మధ్వాచార్యులు. ఆయన ఉడిపి ఆయన హెడ్ క్వార్టర్స్ ఆయన కదా. సో ఇస్కాన్ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? మాయాపూర్. ఎక్కడైతే ఈరోజు మనం చేసుకుంటున్నామో చైతన్య మహాప్రభువులు, నిత్యానందులు వాళ్ళిద్దరు. సో వాళ్ళు ఎక్కడైతే అవతరించారో అది ఇస్కాన్ వాళ్ళ హెడ్ క్వార్టర్స్. 600 ఎకరాల్లో మీరు తప్పకుండా పోయి చూడాల్సిన ప్రదేశం. అక్కడ వీళ్ళు చేసినటువంటి ఏ రకంగా డబ్బు ఉన్న వాళ్ళని ఆ పిచ్చి నుంచి బయటికి తీసుకొచ్చి భక్తి పారవశ్యంలో పడేశారు. ఏ రకంగా చదువులు పొగరుతో ఉన్నటువంటి వాళ్ళని అదంతా గాలి తీసేసి వాళ్ళని భక్తి మత్తుల్లో పడేశారు. అదే రకంగా తాగుడు మత్తులో ఉండేవాళ్ళని ఆ మత్తు వదిలిచ్చి భగవన్నామ మత్తులో పడేశారు. ప్రతి ఒక్కడు ఏదో పిచ్చితో బతుకుతున్నాడు, పదవి పిచ్చి, డబ్బు పిచ్చి కదా, రకరకాలుగా. కానీ మనకు కావాల్సింది భగవంతుడి పిచ్చి కలగాలి. అప్పుడు మన అలవాట్లు సరిగ్గా ఉంటాయి, మనకి నిజమైన ఆనందం కలుగుతుంది. మనకి ముక్తి. జీవితం యొక్క ఉద్దేశం, ఎవరిని అడిగితే నాకు భారతరత్న కావాలా, భారతరత్న అంటే భారతదేశంలో ఇచ్చేటువంటి హైయెస్ట్ అవార్డు కదా. కానీ ఆయన మాంసం తినేవాడు కావచ్చు, భారతరత్న తీసుకునే వాళ్ళంతా మాంసాహారం తిన్న వాళ్ళు అయ్యింది. వాళ్ళు ఏమైనా చేస్తూ ఉండొచ్చు, కానీ దేశానికి అదో ఇదో చేశారు కాబట్టి వాళ్ళకి భారతరత్న ఇచ్చారు. వాడి పర్సనల్ అలవాట్లు, ఆయన ఒక పెగ్గు తాగుతాడా లేదా, ఆయన ఒక లెగ్గు తింటాడా లేదా, ఇవన్నీ కాదు. భారతరత్నకి అవన్నీ చూడరు కదా. అయినా మేడం భారతరత్న ఇవ్వడానికి వీడు దేశానికి ఏం చేశాడు, దేవుడికి ఏం చేశాడు చూడండి, దేశానికి ఏం చేశాడు. కానీ వాళ్ళంతా కూడా యమరాజుని తప్పించుకోలేరు. యమరాజు దగ్గరికి పోవాలా, అక్కడికి వెళ్ళి నాకు భారతరత్న వచ్చింది సార్ అంటారు. నాకు భారతరత్న వచ్చింది, నన్ను మీ దగ్గరికి ఎట్లా వచ్చింది, నేను యమరాజు దగ్గరికి అంటే ఆల్ రైట్, నీకు భారతదేశంలోనే కుక్క జన్మ గాడి జన్మ ఇస్తాం, ఎందుకంటే నువ్వు ఆ విధంగా బతికావు కాబట్టి. అంటే మనుషులు తస్మా శాస్త్రం ప్రమాణంతే. మీకు కొద్దిసేపు నిత్యానందుల వారి గురించి మామూలుగా ఈ విషయాలు ఇస్కాన్లు మామూలుగా సంవత్సరం పొడుగునా చెప్పుకుంటూ ఉంటారు. మీరు సంవత్సరంలో అప్పుడప్పుడు వస్తూ ఉంటారు కాబట్టి కొద్దిగా మీ హృదయాన్ని స్పర్శించే విధంగా నాకు తెలియని విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలు, తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు
ఏది తెలుసుకోకపోతే నేను నా అలవాట్లను మార్చుకోలేను, నా స్వభావాన్ని మార్చుకోలేను, నేను నిత్యమైనటువంటి అంతులేనటువంటి ఆనందాన్ని పొందలేను. ఇవి కావాలంటే మనం భగవంతుడి దగ్గరికి రావాలి. భగవంతుడి దగ్గరికి రానంత వరకు మనకి నిజమైన ఆనందం దొరకదు. భగవంతుడి దగ్గరికి రానంత వరకు మనకి 24 గంటలు ఉండే ఆనందం దొరకదు. మా చెల్లెలు నన్ను అడిగింది, మీరు ఎట్లా మీరు బతుకంతా హరే రామ హరే కృష్ణ ఎట్లా అంటారు మీరు? ఏదో పొద్దున్న మొక్కుబడిగా, సాయంత్రం మొక్కుబడిగా దీపం వెలిగించి 24 గంటలు ఎట్ట బతుకుతారు మీరు? నాకు అర్థం కావట్లే అంటే చేసేవాళ్ళకి తెలుస్తుంది. మాకు ఆ తాగుడు కంపు, ఆ తాగిన వాడి పక్కన కూర్చుంటే మేము కూర్చోవడం కష్టం. అక్కడ ఎక్కడైనా కూడా ఆ మాంసం దుకాణం ఉంటే కళ్ళెత్తి చూడడం ఇబ్బందిగా ఉంటుంది. పాపం ఇంత దుర్మార్గ పనులు చేస్తున్నారు, వీడికి ఇదే గతి పడుతుంది, వాడికి అర్థం కావట్లేదు. అంతే కదా, తోలు తీసి తల కిందలు పెట్టి కాళ్ళకి వెళ్ళారు కడతారు అక్కడ కోళ్ళని మేకల్ని, వాడికి అదే గతి పడుతుంది. తర్వాత దేవుణ్ణి మీరేం అనడానికి లేదు, మీరు చేసిన పనికి మీకు అదే గతి పడుతుంది. చక్కగా మీరు ఇతరులకు మేలు చేస్తుంటే, చక్కగా మీరు ఇతరుల అలవాట్లు మారుస్తుంటే, మీరు భక్తి చేసి ఇతరులు కూడా మానవ జీవితం మనం కుక్కలను పెంచుకోవడానికి, పిల్లలు పెంచుకోవడానికి, మనం క్రికెట్ ఆడడానికి కాదు. మానవ జీవితం ఇది ఎంత దుఃఖాలతో నిండి ఉన్నది. మానవ జీవితంలో భయంకరంగా సునామీ వచ్చిందంటే, వరదలతో కొట్టుకుపోతుంటే, కరువు కాటకాలు వస్తాయి, కరోనా రోగాలు వస్తాయి, మహమ్మారి రోగాలు కదా. అంతేకాకుండా వాడోడు ఉగ్రవాదులు వచ్చి వాడు పిచ్చాడులా కాల్చి పారేస్తుంటే, వాడు పిచ్చాడైతే మధ్యలో మీరు వస్తున్నారు. ఎందుకంటే మాంసాహారం తింటున్నాం కాబట్టి. ఎందుకు ఎలా ఏమవుతుందో ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే కర్మ సిద్ధాంతం కాబట్టి మనుషులప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని, కర్మ సిద్ధాంతం అనగానే మనం చేసే కర్మల్ని మనమే అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఏం చేయాలా, ఏం చేయకూడదు, ఏం మాట్లాడాలా, ఏం మాట్లాడకూడదు, ఏం తినాలా, ప్రతి విషయంలో కూడా, ఏదైనా కూడా ఎంత తినాలా, ఎంత తినకూడదు, ఏం తినాలా, ఏం తినకూడదు. ఈ రోజుల్లో ఉదయం పూట భగవద్గీత చదువుతున్నాం, 18వ అధ్యాయం. దానిలో రోజు ఒక 20 శ్లోకాలు చదువుతాం. ఇప్పుడు చదివేటువంటి 18వ అధ్యాయంలో 40 శ్లోకం నుంచి 41 నుంచి 60 దాకా చదువుతున్నాం. దానిలో వస్తుంది, ఏమని వస్తుంది? ప్రవృత్తించ నివృత్తించ కార్యే భయ బంధం మోక్షతయా వేత్తి బుద్ధి సాత్విక బుద్ధి. సాత్విక బుద్ధి అంటే కూల్ హెడ్, విచక్షణ కలిగినటువంటి బుద్ధి. పార్థ సాత్వికి. ఓ పార్థ, సాత్వికమైన బుద్ధి అంటే ఎమోషనల్ కాదు, ప్యాషనేట్, ఆవేశంతో, ఉద్రేకంతో ఆవేశంతో చేసే పనులు మనం ఆలోచించకుండా చేస్తాం. అంతే కదా. ఉద్రేకం ఆవేశంలో ఉంటే మనం మంచి చెడు చూడకుండా. కానీ భగవంతుడు ఏమంటున్నాడు? ఆ విధంగా కాదు, ఆలోచించమంటున్నాడు. ప్రవృత్తించ నివృత్తించ. ప్రవృత్తి అంటే ఏం చేయాలి, నివృత్తి అంటే ఏం చేయకూడదు. కార్య ఏవి నిషిద్ధమైన కార్యాలు కదా. మీరు మాంసం తినాలన్నా కూడా దానికి ఒక పద్ధతి ఉంది. అమావాస్య రోజు దుర్గాదేవి గుడికి వెళ్ళి ఈ శ్లోకాలన్నీ అని మీరు మీ చేత్తో దాన్ని చంపాలి. వాడేవాడు చంపితే ఆ షాపులో అమ్ముతుంటే కొనుక్కొని తిన్నాం, అది ఒప్పుకోవట్ల శాస్త్రం. బలి అన్నారు కదా, బలి. ప్రతిదానికి ఒక పద్ధతి. మాంసాహారం తినడానికి కూడా మన శాస్త్రాల్లో, ఎందుకంటే అందరూ చెప్పినా కూడా వినరు. ఆమె చేయెత్తింది గర్వంగా, ఈ అనుకుంటారు.
అందరి మధ్య మీరు చేస్తారంటే ఈ రోజు నుంచి మీరు కూడా ఆపు చేయాలి. మీరు సభ్య వ్యక్తుల మధ్యలో కూర్చున్నారు, నేను కూడా చక్కగా వీళ్ళందరిలాగా దేవతల్లాగా బతకాల. అర్థమైనా? దేవతల్లాగా బతకాల. ఈ దేవతల మధ్యలో ఒక రాక్షసి పూతన లేదా రామాయణంలో శూర్పణఖ ముక్కుకు వస్తాడు. కాబట్టి ఇక్కడ ప్రవృత్తించా నివృత్తించా, ఏం చేయాలా ఏం చేయకూడదు, ఏది నిషిద్ధం ఏది అనుమోదితం ఏది ఆమోదితమైనది, దేనికి భయపడాలా దేనికి భయపడకూడదు. గర్వంగా మీరు ట్రైన్లో కూర్చుంటారు, అందరూ పిచ్చి కబుర్లు చదువుతూ ఉంటారు, మీరు వాళ్ళకి హరే కృష్ణ అన్నం మీకు సంకోచంగా ఉంటుంది. అరే భగవన్నాం అనడానికి సంకోచమైంది. వాళ్ళంతా ఇష్టం వచ్చిన రాజకీయాలు మాట్లాడుతున్నారు, వాళ్ళు వేరే సంసార విషయాలు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఒళ్ళు మర్చిపోయి మాట్లాడుతున్నారు. మీరెందుకు సిగ్గుపడాలి? వాళ్ళు సిగ్గుపడాలి. మనిషిగా పుట్టి వాళ్ళు టైం పాడు చేసుకుంటున్నారు. కాలం అనేటువంటిది దాన్ని వెనక్కి తీసుకురాలేం. అన్నిటికంటే విలువైంది కాలం కదా. మీరు ఏదైనా కొనుక్కోవచ్చు, కానీ గడిచిపోయిన కాలం మీరు నాకు మళ్ళీ ఒక 20 ఏళ్ళ వయసులోకి నేను మారాలా, అది మారదు, వీల్లేదు. గడిచిపోయిన కాలం తిరిగి రాదు. మీరు కోట్లు ఇస్తా అనొచ్చు, లాభం లేదు. కాబట్టి అన్నిటికంటే విలువైనటువంటిది కాలం. ఆ విలువైన కాలాన్ని మనం దేనికి ఉపయోగించుకుంటే, ఎందుకంటే చావు దగ్గరికి వస్తుంది. కాలం గడుస్తుందంటే దాని అర్థం ఏంటి? చావు దగ్గరికి వస్తుందని. కొంతమంది షష్ఠి పూర్తులు వాళ్ళు బర్త్డేలు చేసుకుంటూ ఉంటారు. మీరు భక్తులైతే మంచిదే, భక్తులు కాకపోతే బర్త్డే అంటే అది పెద్ద గొప్ప విషయం కాదు. చావుకు దగ్గర అవుతున్నారు, చావుకు దగ్గర అవుతుంటే సంతోషపడాల్సిందే ఉంది. మీరు భక్తులైతే ఎస్ నేను చావుకు తయారవుతున్నాను కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదు, నేను సిగ్గుపడవలసిన విధమైనటువంటి పనులు ఏమి చేయటం లేదు, నేను తప్పుడు పనులు ఏం చేయటం లేదు, కాబట్టి నేను నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవచ్చు. కాబట్టి తర్వాత బంధం మోక్షత. ఏ పని చేస్తున్నా కూడా నేను బంధాల్లో పడుతున్నానా, నేను బంధం అంటే ఈ సంసారంలో ఇరుక్కోవడం, ఈ శరీరంలో ఇరుక్కోవడం, ఈ సంసార ఆలోచనతో. ఒక సైంటిస్ట్ వాడు చచ్చిపోతున్నాడంట, సైంటిస్ట్ వీడు చనిపోతారు కదా. ఒక సైంటిస్ట్ చచ్చిపోతుంటే పెద్ద డాక్టర్ని పిలిచారు అపోలో హాస్పిటల్ నుంచి. పిలిచి ఆయన పెద్ద డాక్టర్ గారు వచ్చారు. ఆయన డాక్టర్ గారితో అంటున్నాడు సైంటిస్ట్, సార్ బహుశా ఇంకొక 2 ఏళ్ళు బతికితే నా రీసెర్చ్ పూర్తవుతుంది సార్, నన్ను చావకుండా చూడండి సార్. ఆయన అన్నాడు, మేము ప్రయత్నం చేస్తాం కానీ గ్యారంటీ ఇవ్వలేదు సార్. అంతే కదా. డాక్టర్ గారు అన్నారు, మేము ప్రయత్నం చేస్తాం గ్యారంటీ ఏమి ఇవ్వలేము. ఆ తర్వాత వారం రోజులు ట్రీట్మెంట్ తర్వాత డాక్టర్ గారు నేను బతుకుతానా? ఆయన పాపం జవాబు ఇవ్వడానికి, ఎందుకంటే అయిపోయింది, ఆయన ఇంకా బతికే అవకాశం లేదు. కానీ ఈయన ఆదుర్దపడుతున్నాడు, ఎందుకంటే ఆయన నోబెల్ ప్రైజ్ తెచ్చుకోవాలని. ఆయన పోతున్నాడు, ఎక్కడికి పోతాడో చింతలేదు. ఇంకో 2 ఏళ్ళు బతికితే నా ప్రాజెక్ట్ పూర్తయితే అంటే ఆయన కలలుగా ఉంటున్నాడు. దీని అంటారు బంధం. ఆయన మానవ జీవితంలో వయసు వస్తుంది, ఆయన కానీ తానెవరో తెలుసుకోవటం లేదు, ఆత్మగా ఎలా బతకాలో తెలుసుకోవటం లేదు. అంటే ఈరోజు మనం నిత్యానంద త్రయోదశి సందర్భంగా నేను కొద్దిగా నిత్యానంద వారి గురించి ఎలా ఆయన ఈ కలికాలంలో కూడా, కలికాలంలో మనకి కృష్ణ భక్తులు అరుదుగా కనిపిస్తారు. అరుదుగా భగవంతుడే చెబుతున్నాడు, మనుష్యాణం సహస్రేషు
కశ్చిత్ యతతి సిద్ధయే, వేల వేల మంది మనుషులు ఎవడో ఒకడు నేను ఎందుకు పుట్టాను అటువంటి అడిగే వాళ్ళలో వేల వేల మందిలో నేను ఆత్మని, అటువంటి ఆత్మని తెలుసుకున్న వాళ్ళలో దేవుడు ఎవరు, కృష్ణుడు దేవుడు అంటే ఫిల్టరేషన్ ప్రాసెస్ జల్లెడ పడుతుంటే ఆఖరికి మిగులుతుంది. ఆ రకంగా అంతా కూడా ఫిల్టర్ ప్రాసెస్లో ఆత్మను తెలుసుకున్న వాళ్ళు మనకు కనపడరు, ఆత్మను తెలుసుకున్నవాడున్న దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు మనకు కనపడరు. దేవుడు దేవుడు అంటే కూడా కృష్ణుడు దేవుడు. దేవుడు ఆయన హిందువు కాదు, ముస్లిము కాదు, దేవుడు ఆయన క్షత్రియుడు కాదు, బ్రాహ్మణుడు కాదు, దేవుడు ఆయన దివ్య పురుషుడు, దేవుడు ఆది పురుషుడు. మనకుండే ఈ కులాలు పిచ్చి మతాలు పిచ్చి దేవుడికి ఉండదు. అలాగే మనం భక్తులమైనట్లయితే మనకి కులాలు పిచ్చి మతాలు పిచ్చి ఉండదు. మీరు కులాలు మతాలు మాట్లాడితే అవి శరీరానికి సంబంధించినటువంటిది, కానీ ఆత్మస్థాయికి వచ్చిన వాడు ఆయన కులాలు మతాలు మాట్లాడు. అందుకే రామానుజాచార్యుల వారు మీరు హైదరాబాద్లో ఇక్కడ కూర్చున్నాడు. ఆయన మీ ప్రాజెక్టు గురించి ఒక నిమిషం టాపిక్ బయటకు వస్తుంది. రామానుజాచార్యుల వారి ఫోటో విగ్రహం అక్కడ 70 అడుగుల విగ్రహం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర శంషాదాబాద్ అని ఉంది. అక్కడ ఆయన 40 ఎకరాల్లో ఆయన 40 ఎకరాల మధ్యలో ఆయన రామానుజాచార్యుల వారి మూర్తిని పెట్టాడు. పెట్టి దాన్ని ఏమన్నాడు, సమతామూర్తి. సమతామూర్తి అంటే రామానుజాచార్యులు ఆయన ఎప్పుడు ఈ కులాలు ఈ క్యాస్ట్లు కమ్యూనిటీలు ఇవన్నీ ఆయన పట్టించుకోలేదు. ఆయన ఒక గొప్ప ఆచార్యుడు అవడం వల్ల ఆయన అందరిలో కూడా ఆత్మను చూస్తూ అందరూ కూడా మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కడు కూడా భగవంతుడితో సంబంధాన్ని పెట్టుకొని ఆయన ఒక మహాత్ముడిగా మారిపోగలడు. మీరు మహాత్ముడు కావాలంటే భగవంతుడు భక్తుడైనట్లయితే మేమంతా కూడా ఒకప్పుడు గుడ్లు తిన్నాము. నేను గుడ్లు తిన్నా కొద్ది రోజులు మెడికల్ కాలేజీలో. ఆ తర్వాత నా పూర్వజన్మ సుకృతి నన్ను కాపాడింది, దాని నుంచి బయటకు వచ్చాం మెల్లిమెల్లిగా జీవితంలో. తో సమతామూర్తి రామానుజాచార్యులు. అట్లాగే మోడీ గారు ఉజ్జయిన్లో ఆయన ఏకతామూర్తి అంటే ఆయన అందరిలో ఉండేటువంటి ఆత్మ. ఆది శంకరాచార్యులు ఆయన మనుషులే కాదు అన్ని జీవుల్లో కూడా ఆత్మ, మొక్కలో ఆత్మ, పిల్లిలో ఆత్మ, బలిలో ఆత్మ కదా. సో ఇవన్నీ కూడా మనం ఎదుగుతున్నట్టుగా అంటే మన జ్ఞానం కలుగుతుంటే ఎదుగుతుంది. సో ఈయన వచ్చాడు, ఈయన ఇస్కాన్కి డివిఎస్ గిరి గారు. ఆయన అన్నాడు ఒకసారి కారుదలతో, అరే ఇది మంత్రం భలే ఉంది, ప్రభుపాద భలే చమత్కారం చేశాడు ఆయన. ప్రపంచాన్ని అంతా కూడా వాళ్ళు ఆఫ్రికా వాళ్ళు, రష్యా వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు అందరూ కూడా ఈ కులాలు మతాలు దేశాలు మర్చి వాళ్ళంతా కూడా హరే కృష్ణ మంత్రం అని వాళ్ళు ఆనందంగా ఇంకా ఏమీ లేకుండా ఏదో బతకడానికి. ఆ తర్వాత భక్తి, ఎక్కువ భక్తి. అంటే మనుషులు ఇలాగే బతకాల. మేం చదువుతున్నాం, కృష్ణుడు భగవద్గీతలు చదువుతున్నాడు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాం పర్యుపాసతే. భగవంతుడు నువ్వు మనిషిగా పుట్టావు, అనన్యాశ్చింతయంతో మాం, కేవలం కృష్ణుడిని. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాం పర్యుపాసే తేషాం నిత్యాభియుక్తానాం. నిత్యము కేవలము కృష్ణుడిని ఆరాధించేవాళ్ళు జీవితంలో చమత్కారాలు చూస్తూ ఉంటారు కదా. చమత్కారాలు అంటే వాళ్ళు శుద్ధంగా బతుకుతూ ఉంటే భగవంతుడు వాళ్ళ దగ్గరుండి అది ఇది జరిగేట్టుగా
అంటే వాళ్ళ ద్వారా ఎన్నో పనులు చేయిస్తూ ప్రపంచానికి భక్తి అందే విధంగా మీకు చెప్పడానికి ఒక పెద్ద చమత్కారం కుంభమేళాలో అంబానీస్ అదానీస్ వాళ్ళు ప్రపంచంలోనే డబ్బు ఉన్నటువంటి భారతీయులు ప్రపంచం లిస్టులో వచ్చేటువంటి ఫోర్బ్స్ లిస్ట్ ఆఫ్ వెల్దీ పీపుల్ ప్రపంచంలో అత్యంత ధనికుల్లో అంబానీ పేరు వస్తుందా రాదా అదానీ పేరు వస్తుంది ప్రపంచంలో అత్యంత ధనికుల్లో అదానీ గారు ఇస్కాన్ వాళ్ళ దగ్గరికి వచ్చి సార్ మీరు కుంభమేళాలో మీరు ఫుడ్ ఫర్ లైఫ్ అక్షయ పాత్ర నడుపుతూ ఉంటారు మీరు దేశం అంతా ఆయనకెందుకు బుద్ధి పుట్టింది ఇస్కాన్ వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు మెగా కిచెన్ నడపండి రోజు మీరు ఎంతమందికి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా ఎంతమందికి భోజనం పెట్టగలరో పెట్టండి కంటిన్యూస్లీ దానికయ్యే ఖర్చు అంతా నేను పెట్టుకుంటా అందరూ హరిబోలనండి అంటే మొత్తం దరిద్రం వదిలింది ఇస్కాన్ వాళ్ళు ఒక పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఆయన ఏమన్నాడు మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి దాకా పెట్టండి వచ్చిన వాళ్ళకి ఆ ఖర్చు ఏందో ఆయనకి లెక్క అయింది ఇంక ఇస్కాన్ వాళ్ళు మెగా కిచెన్ కదా దీన్ని చమత్కారం అంటారా లేదా మేము ఎక్కడి నుంచి తేగలుగుతాం అంత డబ్బులు కానీ దేవుడు కావాలంటే ఎవరి తలకాయలో దూరుతుంది ఈ మేడం మాకు ఈరోజు పరిచయం అయింది డాక్టర్ హైమావతమ్మ గారు కొత్త క్యాండిడేట్ మంచి రోజు వచ్చారు మీరు మందిరానికి నిత్యానంద త్రయోదశి రోజు ఆ మేడం ఫోన్ చేసి నేను కుంభమేళాలో మీ అన్నదానానికి యాక్టివిటీస్కి నేను ఒక 20,000 ఇవ్వదలుచుకున్నాను ఆయన ఎవరో తెలియదు నాకు నా నంబర్ మీ దగ్గరికి ఎట్లా వచ్చింది నా నంబరు ఎలా వచ్చింది మీ దగ్గరికి ఎవరు నాకు ఫోన్ వచ్చింది అట్లా అంటే దేవుడు కావాలంటే ఆశ్చర్యమైన మాకు దీని ఎదిగిన భక్తులు అంటారు ఎదిగిన భక్తులు అంటే భగవన్నామంలో ఈ హరే కృష్ణ మహామంత్రంలో ఎవరికైతే పూర్తి నమ్మకం ఉంటుందో ఇది మనుషుల్లాగా బతుకుతున్నాం అయితే భగవంతుడు పశువులకి తిండి పెడుతున్నాడా లేదా అడవిలో ఉండే పశువులన్నిటికీ ఏమా సతీమాత మీరు అనుపోయి చూసుకుంటున్నారా ఏంటి మీ ఇంటి చుట్టుపక్కల ఉండే కుక్కలు కూడా మీరు తిండి పెడుతూ ఉండరు అదే పెడితే ఒక కుక్క పెడతారు 2 కుక్కలు పెడతారు కానీ ఎవడు పెడుతున్నాడు దేవుడు పెడుతున్నాడు పశువులన్నిటికీ దేవుడు పెడుతున్నాడు పక్షులన్నిటికీ దేవుడు పెడుతున్నాడు అన్ని జీవులకి ప్రపంచంలో అందరికీ అక్కడే అంటే మనుషులు అపురూపంగా భగవంతుడు మానవ జన్మించారు అందుకే ఈయన అన్నాడు ఈయన ఒకసారి చండీగఢ్లో ఒక 30,000 మందిని ఉద్బోధన చేస్తూ మాట్లాడుతూ ఆయన అన్నాడు మీరు భాగవతంలో చెప్పినట్టుగా మీరు కృష్ణుడిని నమ్ముకుని మాంసాహారము మత్తు పదార్థాలు తర్వాత ఈ కుటుంబం బయట స్త్రీలతో సంబంధం లేకుండా ఒక భార్యతో పరిమితమయ్యి మీరు చక్కగా మాంసాహారం లేకుండా మత్తు పదార్థాలు లేకుండా మీరు గ్యాంబులింగ్ ఇటువంటి పనులు చేయకుండా మీరు భగవన్నామాన్ని రోజు జపం చేసుకుంటే మీకు కావాల్సిందంతా మీకు దొరుకుతుంది అని చెప్పాడు ఆయన అంటే మానవులు చక్కగా భగవంతుడి నియమాలు పాటిస్తూ ఆరాధించుకుంటూ పనిచేయద్దంటలా మీరు నియమాలు పాటిస్తూ భగవంతుడిని ఆరాధిస్తూ పనిచేయండి అంటే కృష్ణుడు భగవద్గీతలో మనుషుల్ని సావు ఉన్నది కాబట్టి ముసల్తనం ఉన్నది కాబట్టి తెలియగల వాళ్ళు జీవితాన్ని సరళం చేసుకుని కోటి విద్యలు ఏమన్నారు కోటి విద్యలు కూటి కోసం కూడు దొరుకుతుంటే దీనికి అనవసరంగా ఆ పనులు ఈ పనులు ఎందుకు చేయాలి అంటే తెలియగల వాళ్ళు చక్కగా భోజనం చేసి చక్కగా ఆరోగ్యంగా ఉంటాం
దేవుని పనులు చేసుకుంటాడు. కాబట్టి భారతదేశంలో పుట్టిన వాళ్ళు ప్రపంచం అంతా తిరిగి ఈయన అన్నాడు, నిత్యానంద ప్రభు ఆయన అన్నాడు, భారత భూమిలో మనుష్య జన్మ హేళ. ఈరోజు నిత్యానంద త్రయోదశి చెబుతున్నాం. నిత్యానందులు వారు ఏమన్నారు, భారతీయులందరినీ సంబోధిస్తూ భారతదేశంలో కేవలం 140 కోట్ల మంది జనాభా ఉన్నారు కదా, దాదాపు ప్రపంచంలో 600 కోట్ల జనాభా ఉన్నారు. 600 కోట్ల మందికి 140 కోట్ల మంది గురువులు, పర్వాలేదు కదా. 600 కోట్ల మందికి 140 కోట్లు అంటే ఒక్కొక్క గురువుకి ఎంతమంది శిష్యులు? 140 కోట్లు, 600 కోట్లు. కాబట్టి మనం చక్కగా గురుకులంలాగా బతకచ్చు. కానీ భారతదేశంలో అందరూ గురువులు అయిపోయినా కూడా ప్రపంచం అంతా కూడా తిరిగి చక్కగా అందరికీ ఆత్మజ్ఞానాన్ని ఇస్తూ అందరూ ఎలా ఈ క్లబ్బులు, సినిమాలు, ఈ పిచ్చి ఆటలు ఇవన్నీ వదిలిపెట్టి ఎవరు నేర్పిస్తారు? ఎవరో ఒకరు చెప్పాలి కదా. సో ఈ రకంగా భారత భూమిలో హేళ మనుష్య జన్మ సార్థక కరి. మొదటి నీ జన్మని సార్థకం చేసుకో. నువ్వు ఆత్మానందం అంటే ఏంటో తెలుసుకో కదా. ఏం చేయాలా, ఎలా మనసును కంట్రోల్ చేసుకోవాలా, ఎలా సాధన చేయాలా, ఎవరి భక్తి చేయాలా, మార్పు ఏమన్నా కనబడుతుందా చూసుకోవాలి కదా. మనం ఎన్ని చూసుకుంటాం. అప్పుడు మీరు కూడా ఒక నిష్ఠావంతుడైనటువంటి స్థితప్రజ్ఞుడు చక్కటి భక్తుడైనట్లయితే మీరు ఎవరితో కూర్చున్నా కూడా వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేయగలుగుతారు. ఈయన ఎక్కడికి పోయినా కూడా పాయింట్ వచ్చి ఈయనకి ఐడియా వచ్చింది. ఈ మంత్రాన్ని ప్రభుపాద ప్రపంచానికి పరిచయం చేశాడు. ఈ ప్రభుపాద కొత్తగా తయారు చేసిన మంత్రం ఏం కాదు. ఈ మంత్రం చైతన్య మహాప్రభు, నిత్యానందుల వారు వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళు ఈ భూమి మీద ఉన్నంతకాలం అదృశ్యమయ్యేదాకా, ఎందుకంటే దేవుడికి చావు ఉండదు. చైతన్య మహాప్రభు, నిత్యానందుల వారు, కృష్ణుడు, బలరాముడు, కాబట్టి వాళ్ళు అవతరిస్తారు, అదృశ్యమవుతారు. దాన్ని తెలుసుకోవాలంటే మీరు ఇట్లాంటి పుస్తకాలు చదివితే ఎలా చైతన్య మహాప్రభు ఎన్నేళ్ళు బతికాడు, ఆఖరిలో ఆయన ఎలా అదృశ్యమయ్యాడు. ఉదాహరణకి ఈరోజు నిత్యానందుల వారి మనం ఆవిర్భావం జరుపుకుంటున్నాం. ఆయన పుట్టుక, ఆయన చిన్నప్పుడు 3 ఏళ్ల నుంచే ఆయన రామాయణం పిల్లకాయలు ఆడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ పిల్లకాయలు పిల్ల చేష్టలు పరిగెడుతూ కేకలు వేస్తూ కోతుల్లాగా. కానీ నిత్యానందుల వారు ఇలాంటి వయసులో ఉన్నప్పుడు చిన్న 3 ఏళ్ళు 4 ఏళ్ళ నుంచి అద్భుతంగా రామాయణం పాత్రలన్నీ పిల్లకాయలు పోగు చేసి, నువ్వు హనుమంతుడిలాగా వాళ్ళు బిత్తరపోతున్నారు తల్లిదండ్రులు, వీడికి ఎక్కడ తెలుసు ఇవన్నీ, నువ్వు లక్ష్మణుడిలాగా నువ్వు పోయి ఆయనడు రావణుడి యొక్క కొడుకు రాముడు కాదు, రావణుడి కొడుకు ఇంద్రజిత్తు తపస్సు చేసి ఆయన బాణం వేస్తే అర్జునుడు కొద్ది నిమిషాలకి, అదే అర్జునుడు స్పృహ తప్పడం లాగా, అది కూడా వాళ్ళ గర్వాన్ని పెంచి లీలలు అంతే కదా, కొద్ది నిమిషాలు. అప్పుడు హనుమంతుడు సత్తా చూపితే ఆయన హిమాలయాలకు వెళ్ళి సంజీవని పర్వతాన్ని ఎన్ని మాట్లాడుతున్నాడు. నిత్యానంద ఆయన లక్ష్మణుడు కదా, కృష్ణ బలరాములు రామ లక్ష్మణులు, ఆయన చైతన్య మహాప్రభు నిత్యానందుడు లక్ష్మణుడు. అంటే ఆయన వాళ్ళు చేసిన లేలే. రామాయణం అంతా ఆయన పూసుకూర్చినట్టుగా మొత్తం పిల్లకాయలు, ఈ తల్లిదండ్రులు, ఊళ్ళో వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నాడు. ఇంత డీటెయిల్గా ఆయన నీకు ఎట్ట తెలుసురా నేను పిల్లాడు తల్లిదండ్రులు అంటే నేను చేసిన లేలే కదా, వాళ్ళకి అర్థం కాదు. ఇది ఎందుకంటే నేను లక్ష్మణుడు కదా అని చెప్పలేదు,
నేను చేసిన లేదులే కదా అన్నాడు. వాళ్ళకి అర్థం కాలే ఇంద్ర పిల్లాడు ఇట్లా మాట్లాడుతున్నాడు. సో అదే రకంగా ఆ తర్వాత ఆయన ఏ విధంగా మనకి టైం అయింది. అరివారు రెడీనా? ఇంకొక ఒక 20 నిమిషాలు ఆరుతుంటుంది. 8:50కి ఆఫ్ చేస్తా. తర్వాత మనం చెప్పన్ భోగు మహాఆరతి, భగవంతుడికి 56 వంటకాలు, ఆ తర్వాత మహాఆరతి ఉంటుంది. ఇంకొక 8 నిమిషాలు ఆఫ్ చేస్తా. ఒకటి వచ్చి ఆయన ఈ విధంగా చిన్నప్పటి నుంచే అంత రామాయణం అంతా కూడా ఆయనకి అద్భుతంగా వాళ్ళు చేస్తుంటే ఆ రోజుల్లో, ఈ రోజుల్లో అంటే అంత న్యూస్ పేపర్లు పట్టు కూర్చుని ఆ టీవీలకి అతుక్కుపోయి కూర్చుని, వెనకటి కాలంలో ఆ రోజుల్లో చక్కగా అందరు సాయంత్రం అయ్యేప్పటికీ భాగవతం వినడం, మహాభారతం వినడం, రామాయణం గురించి ఇట్లా కాలక్షేపం చేసేవాళ్ళు. భారతదేశంలో అంతా రచ్చబండ దగ్గర చేరి ఇట్లా బ్రాహ్మణులు చదువుతుంటే మిగతా వాళ్ళంతా చక్కగా కూర్చుని వాళ్ళంతా భజనలు చేసుకుంటూ, మళ్ళీ మనం ప్రభుపాద అటువంటి కల్చర్, మనుషులు ఈ విధంగా బతకాలి, అదే మనం చేస్తుంది. ఇస్కాన్ వాళ్ళు అందరికీ అలవాటు చేస్తారు. మీరు రోజు మందిరానికి వచ్చి చక్కగా ఆరతులు చూడడం, తర్వాత భజనలు చేయడం, చక్కగా భాగవతం గురించి భగవద్గీత వినడం. ఈ జీవితం అంటే ఇలా బతకాల. అప్పుడు మనకి తెలిసిపోతుంది, నేను శరీరం కాదు, నేను ఆత్మని. ఆత్మ తెలిసిన వాడికి తెలుసు నాకు చావు లేదు. కాబట్టి మామూలు వాళ్ళు చావు అంటే భయపడతారు. ఎవరైతే ఆధ్యాత్మిక ఎదుగుంటారో అటువంటి వాళ్ళు చావు వస్తుంటే సంతోషపడతారు. ఎందుకంటే ఇంక మనం ఈ చావు పుట్టుకల నుంచి చక్కగా బయటపడిపోతున్నాం, దరిద్రం వదిలి ఇంక పోతున్నాం. మామూలు వ్యక్తి అయితే భయపడుతూ ఉంటారు, ఏ నరకానికి పోవాలా, చచ్చేప్పుడు యమరాజు దగ్గరికి వెళ్ళి మనం ఏం యాతనలు పడాలా, ఇవన్నీ కూడా. కాబట్టి మీకు ఇవన్నీ అబద్ధాలు కాదు, ఇవన్నీ కబుర్లు కాదు. మీరు రోజు భజన చేస్తుంటే మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే చక్కగా మనకి లోపల నుంచి నేను శరీరం కాదనేది ఒక ఉదాహరణ. మీరు ఈరోజు కొబ్బరి బొండాలతో అభిషేకం చేశాం కదా, మీరు కొబ్బరి బొండంలో కొబ్బరి ఉంటుంది. మీరు పచ్చి కొబ్బరికాయని పగలగొడితే దానిలో కొబ్బరి తీయడం చాలా కష్టం. ఈ చాకుతో గీకి కెలికి కొంత అతుక్కుని కొంత వచ్చి కదా. కానీ కొబ్బరికాయని బాగా ఎండిపోనియండి, దాని అంతటా ఇట్టింటే దానిలో ఉండే ఎండు కొబ్బరి, దానిలో ఎండు కొబ్బరి అది వేరైపోతుంది. ఆ రకంగా ఎవరైతే రోజు గంటలు గంటలు భగవన్నామం అంటూ ఉంటారో అటువంటి వాళ్ళకి తెలిసిపోతుంది, నేను ఈ శరీరంలో ఉంటున్నాను కాబట్టి నేను ఇతరులకి మేలు చేసేటువంటి పనులు చేయాలా, నేను నా జీవితంతో చక్కగా బతుకుతూ ఇతరుల్ని ప్రభావితం చేయాలా, భగవంతుడు నాకు ఇచ్చినంత శక్తితో నేను ఇతరులకి చెప్పాలా. ఈ విధంగా మానవ జీవితంలో మనం ఆధ్యాత్మిక స్థాయికి రావాలా. సో నిత్యానందుల వారు మీకు సంక్షేపంలో కావాల్సిన వాళ్ళు ఈరోజు నా చేతుల మీద ఈ పుస్తకం తీసుకోవచ్చు. దీనిలో మీకు ఈ స్టోరీలన్నీ వస్తాయి. మీకు ఇంకొక 5 నిమిషాల్లో ఒక 2-3 స్టోరీలు. ఒకటి వచ్చి ఉద్ధరణ దత్, బెంగాల్లో ఉద్ధరణ దత్ అని భక్తుడు ఉండేవాడు. ఆయన బంగారపు వ్యాపారి, బాగా డబ్బు 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 బంగారపు పనులు. కాబట్టి ఆయన నిత్యానందుల వారు ఆ ఊళ్ళో ప్రచారానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ ఉద్ధరణ దత్తుని ప్రభావితం చేసి ఆయన తెలుసో తెలియకో డబ్బు ఉందని చెప్పి నిత్యానందుల వారి ఆ ప్రోగ్రాంలో భోజనాలు పెట్టడానికి దానికి డబ్బు ఖర్చు పెట్టాడు. ఆయన నిత్యానందుల వారి దృష్టి పడింది. వెంటనే ఆయనకి ఆ భక్తుల మధ్య సంకీర్తన జరుగుతూ ఉంటే ఆయన అనుకున్నాడు, భగవంతుడు సంకీర్తన చేస్తే మనం సంకీర్తన చేస్తేనే బాగున్నట్టు ఉంటుంది. భక్తులు భగవంతుడు నృత్యం చేసి సంకీర్తన చేస్తుంటే ఆ ఉద్ధరణ చూసి జీవితంలో ఇంతకంటే ఏమో ఆనందం ఉంది. బస్ మారిపోయాడు. వ్యాపారం చేయడం, ఆ డబ్బులన్నీ దేవుడికి ఖర్చు పెట్టడం. దేవుడు డబ్బులు ఇస్తూ ఉంటాడు, ఖర్చు పెడతాడు. ఆయన కూడా భజనలో ఆనందంగా. కాబట్టి ఆ డబ్బును ఆయన కాస్త భక్తుడిగా మారిపోయాడు. ఆయన వ్యాపారం వదిలిపెట్టలే, కానీ చక్కగా వ్యాపారం చేస్తూ ఆయన జీవితం మారిపోయి భక్తులతో పాటు కాలక్షేపం. వ్యాపారం
భక్తి, వ్యాపారం భక్తి. తర్వాత ఒక దొంగలు ఉండేవారు, ఒక బందిపోటు దొంగల గుంపు. వాళ్ళు ఒకసారి నిత్యానందుల వారు, ఆయన భగవంతుడు కాబట్టి ఆయన ఒకసారి ఏ రకంగా కృష్ణుడు, మనం వింటాం కదా, కృష్ణుడు కంకణాలు పెట్టుకొని ఈ బంగారు మొలతాడు పెట్టుకుని ఎన్ని కిరీటాలు పెట్టుకుని ఏమన్నా దొంగలు ఉంటే, ఒరే ఈ పిల్లాడి ఒంటి మీద లడ్డు గోపాల్, ఈయన ఒంటి మీద ఎంత బంగారం ఉంది, వీడిని అమాయకుడిని చేసి ఖాళీ చేసుకుంటే. అట్లా నిత్యానందుల వారు ఒకసారి ఆయన కోరిక కలిగింది, నేను ఒక బ్రాహ్మణులాగా బజార్లో తిరుగుతూ హరే కృష్ణ అంటున్నా, ఆయనకి నేను దేవుళ్ళలాగా తిరగాలనిపించింది. అనగానే వీళ్ళు వచ్చేసి వాళ్ళు నగలిచ్చి, అంటే దేవుడికి చేస్తున్న వెండి చేతులు చేయించి ఆయన అనుకుంటే అన్నీ జరిగిపోతాయి. అట్లా నిత్యానందుల వారు ఆయన ఒకసారి అద్భుతంగా ఆయన ఒంటి మీద ఒక దొంగలు గుంపు, రే వీడు సన్యాసి, వీడి దగ్గర ఎంత డబ్బు ఉంది, మనం సన్యాసులకి అంత పెద్ద ఎవరు ఉండరు కదా, మా వెనకాల బాడీ గార్డులు ఉంటారు, ఎవరు ఉంటారు, ఈ సన్యాసి దగ్గర భలే డబ్బు ఉంది, వీడు ఒంటరిగా ఉన్నప్పుడు వీడు చూసి మనం అన్ని ఎత్తేసుకుందాం అని చెప్పి అని ఒక దొంగల గుంపు వాళ్ళు, ఈయన ఎక్కడికి పోతున్నాడు, రాత్రి ఎక్కడ ఉంటాడు, ఈయన ఒంటి మీద ఉండేవాడిని మనం ఈయన్ని భయపెట్టి లేదా బలవంతంగా లాక్కుని పోదా అని ఇద్దాం. వాళ్ళు వచ్చేప్పటికి ఏమైంది, వాళ్ళు వస్తుంటే వాళ్ళు ఆ ఇంటి దగ్గరికి వచ్చారు. ఏ ఇంట్లో అయితే అని ఉన్నారు ఉండేప్పటికి లోపల నుంచి రాత్రి 12 అయినా కూడా ఎంతోమంది మాట్లాడుతున్నట్టుగా, వీళ్ళు ఇంకా పడుకోలేదు, ఈరోజు మనం దుర్గాదేవిని పూజించకుండా వచ్చినట్టున్నాం, మనకి ఈరోజు అనుకూలంగా లేదు, మళ్ళీ రేపొద్దని బయలుదేరారు. మరుసటి రోజు మళ్ళీ వచ్చారు. ఆ రోజు వచ్చి వాళ్ళు రాత్రికి ఎదురు చూస్తుంటే అక్కడ మంచి విష్ణు దూతల్లాగా, బాడీ గార్డ్స్ లాగా వాళ్ళు, వీళ్ళని పెద్ద పెద్ద వాళ్ళంతా వీళ్ళు కాపలా కాస్తున్నారు, వీళ్ళతో మనం కొట్లాడి, అంటే భగవంతుడు మెల్లిగా అవకాశం ఇస్తారు ఈ దొంగలను కూడా ఎలా మార్చేయాలని. 3వ రోజు మళ్ళీ వాళ్ళు చక్కగా దుర్గాదేవిని పూజించి ఈరోజు మళ్ళీ వచ్చారు దొంగతనానికి. మొదటి రోజు వీలు కాల, 2వ రోజు వీలు కాల, 3వ రోజు మళ్ళీ వచ్చారు. 3వ రోజు ఆ రోజు అంతా నిశ్శబ్దంగానే, కానీ సడన్గా వాతావరణం మారింది. వాతావరణం మారి ఎడ పెడ వాన గాలి విపరీతంగా, వీళ్ళంతా కింద పడి కాలువల్లో పడి, దొంగలు కాలువలు పడి దెబ్బలు పడి వాళ్ళకి, అరే ఈయన మామూలు సాగుగా ఉన్నట్లేదు, ఈయన జోలికి వస్తే అని వాళ్ళకి అర్థమైంది. ఈ స్వామి ఈయన నిజంగా ఒక మహాత్ముడిలాగా ఉన్నాడు, మనం ఈయన కీడు చేయాలని వచ్చాం. వాళ్ళకంతా కాలువల్లో పడి కళ్ళకి దెబ్బలు తగిలి, కాళ్ళకి దెబ్బలు తగిలి, వాళ్ళలో పశ్చాత్తాపం కలిగింది. ఓ మనం మహాత్ములు జోలికి పోతే మనకి ఈ దుర్గతి పడుతుంది అని వాళ్ళంతా వాళ్ళు నిర్ణయించుకొని మనం వెళ్ళి మనం ఆయన ముందుకెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి మనం వేడుకుందాం. వాళ్ళకి కొద్దిగా కళ్ళు కూడా మస్కర్లాగా తయారు, కళ్ళు కూడా వాళ్ళ ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి, మేము మీ యొక్క గొప్పతనం తెలియక మేము మిమ్మల్ని దోచుకోవడానికి వచ్చాము, 3 రోజుల నుంచి మాకు ఈ విధంగా జరిగిందంటే, అంటే ఆయన మీరు అడిగితే నేనే ఇచ్చేవాడిని కదా, తీసుకుపోండి అని చెప్పి ఆయన అసలు వాళ్ళకి ఆయన తాకడం వల్ల వాళ్ళకి జీవితం మారిపోయి, వాళ్ళకి మాకు భక్తి కంటే ఇంకేం అవసరం లేదు, ఆ రకంగా మారిపోయారు. ఆఖరిలో ఆయన తాగుబోతులు, అంటే ఆనందం లేని వాళ్ళ జీవితంలో నిలబడవా, జస్ట్ వెయిట్, జస్ట్ వెయిట్, నిలబడు. ఇది ఒక్కటి చెప్పి, ఒకటి డబ్బున్న వాళ్ళని ఎలా మార్చాడు ఆయన, 2వది దుర్మార్గుల్ని ఎలా మార్చాడు దొంగల్ని, 3వది వ్యసనాలు, బాగా తాగుబోతులు ఉండేవాళ్ళు, ఆ తాగుబోతులు పొగరెక్కి ఊళ్ళో బూతులు తిట్టుకుంటూ ఎవరన్నా వస్తే వాళ్ళని అవమానం చేస్తూ, వాళ్ళ దృష్టి చైతన్య మహాప్రభు ఇచ్చారు. చూసి ఒరే వీళ్ళు బ్రాహ్మణ కులంలో పుట్టి
వీళ్ళు ఎంత దుర్మార్గులాగా వీళ్ళంతా అంటే అప్పుడు నిత్యానందుల వారు అంటారు, మీరు వీళ్ళని మారుస్తే కదా ఈ కలికాలంలో మీ గొప్పతనం ప్రపంచానికి తెలిసేది. కాబట్టి ప్రభు వాళ్ళని మీరు చంపమాకండి. భగవంతుడు ఇంతకు ముందంతా కూడా సుదర్శన చక్రంతో అన్న తలకాయలు లేపాడు. శిశుపాలుడి తలకాయ, కంసుడి తలకాయ అంత చంపారు కదా భగవంతుడు. రావణుడిని, కుంభకర్ణుడిని. కలికాలంలో అప్పుడు నిత్యానందుల వారు అంటారు, ప్రభు మీరు చంపితే ఎంతమందిని చంపాల్సి వస్తుంది కలికాలంలో. మీరు ఇటువంటి వ్యక్తిని కూడా మీరు భక్తుడిగా మార్చగలిగితే అప్పుడు ప్రపంచానికి మీ గొప్పతనం తెలుస్తుంది అని నిత్యానందుల వారు గౌరంగ మహాప్రభుని ప్రార్థిస్తాడు. బలరాముడు కృష్ణుడితో అన్నాడు. అంటే అప్పుడు నవ్వి ఆయన అప్పుడు అయితే మీరు ఇంటింటికి వెళ్ళి మీరు ఈ భగవన్నామం ప్రచారం చేయండి, మిగతా నేను చూసుకుంటాను. వాళ్ళు ఒకరోజు వెళ్ళేప్పటికీ ఈ తాగుబోతు రోడ్లో వస్తాం. ఈ నిత్యానంద వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఒకసారి మీరు హరే కృష్ణ హరే కృష్ణ అని అంటారు. నువ్వెవడరా మాకు చెప్పి అంత ధైర్యం చేస్తావు, తాగుబోతులు మాట్లాడేది అట్లా ఇట్లా కేకలేస్తావు. ఆయన మీరు మానవ జన్మ ఎత్తారు, తాగుడు కంటే కూడా గొప్ప ఆనందం ఉంది, ఆధ్యాత్మిక ఆనందం. ఆ మత్తు ఎక్కిందంటే మీరు ఆకాశం తగిలిందా అన్నట్టుగా అంత ఎత్తెగిరి మీరు ఆనందంలో డ్యాన్స్ అంటే వీడవాడ మన వాడు తెలియటం లేదని చెప్పి ఆ సారాయి బాటిల్తో కొట్టడానికి ఈయన నాటకం కొద్ది పరిగెత్తి అక్కడికి వెళ్ళి అందరు చూస్తారు. ఆయన నిత్యానందుల వారిని కొట్టడానికి సాహసం చేశాడు అంటే అప్పుడు చైతన్య మహాప్రభు సుదర్శన్ సుదర్శన్ చేతిలో సుదర్శన చక్రం వస్తుంది. అప్పుడు నిత్యానందుడు అంటే ఆయన ఎంత పతిత పావనుడు. స్వామి మీరు మాట ఇచ్చారు, మీరు దుష్టులను కూడా మారుస్తానే, మీరు ఆయన ఉద్ధరిస్తే కానీ అంటే అప్పుడు ఆయన వెళ్తాడు. వెళ్ళినప్పుడు అప్పుడు ఆ ఇద్దరు తాగుబోతుల్లో ఒకడు ఆ నిత్యానందుల వారు నువ్వు ఇంత దుర్మార్గుడైనా కూడా నిన్ను క్షమించమని చెబుతున్నాడా ఆ రెండో స్వామికి. వాళ్ళు ఎంత మంచివాళ్ళు అని చెప్పి వాళ్ళ హృదయం మారుతుంది. అప్పుడు ఆయన అంటాడు, ఇంక నుంచి మీరు ఇన్నాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా ఈ రోజు నుంచి మీరు మళ్ళీ చేయకూడదనే సంకల్పం చేసుకుని మీరు ఈ హరే కృష్ణ మంత్రాన్ని అంటూ ఉన్నట్లయితే మీరు మారడమే కాదు, మీరు గురువులై ప్రపంచంలో ఎంతమందినో మారుస్తారని చెప్పి. నిజంగానే ఆ తాగుడు మత్తు నుంచి కొద్ది రోజుల్లోనే బయటపడిపోయి వాళ్ళు చక్కటి భక్తులే. ఈ రకంగా ఈ కలియుగంలో ప్రభుపాద కూడా ఈ హరే కృష్ణ మంత్రాన్ని తీసుకెళ్ళి ఎంతమంది లక్షల జీవితాలు. మేమంతా కూడా నేను ఎప్పుడు జీవితంలో ఈ కాషాయ గుడ్లు వేసుకుంటా అనుకోలే. అమెరికా వెళ్ళిపోయి అక్కడ డాక్టర్గా పెళ్లి చేసుకుని, కానీ ఈయన దయ వల్ల బస్ అంతవరకు ప్రశాంతంగా ఆనందంగా గౌరవంగా ఎలాంటి లోటు లేకుండా ఇతరులకి ఈ విధంగా గీత ఉపదేశాలు చేస్తూ అందరూ అనండి ఒకసారి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నిత్యానంద త్రయోదశి మహోత్సవ్కి